హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఎస్క్వేర్ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 3 ఆగస్ట్ 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ వేరియంట్ అనమాట. 2018 మోడల్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ కూడా ఒరిజినల్ పెయింట్తో ఉన్నాయి. ఈవెన్ బంపర్లు కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. అలాగే 90,000 డ్రివెన్ అండి, జెన్యూన్ రీడింగ్ అనమాట. సర్వీస్ ట్రాక్ ఉంది, ఆల్రెడీ చెక్ చేయించాము. సో వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి. 4 కూడా సీల్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు మొత్తం వెహికల్ అంతా ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట వెహికల్ పైన. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వ్యూ అండి. ఇది కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ, వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ అనమాట. చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి, బట్ ఎక్కడా కూడా పెయింట్ అనేది పడలేదు, టచ్అప్స్ అనేది జరగలేదు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఫెండర్, రైట్ సైడ్ ఫెండర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు. ఫ్రంట్ టైర్ ఎట్లాంటి సీల్ టైర్ అనమాట, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. అలాగే షాకర్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అనమాట. అండర్ బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. రస్టింగ్ కూడా లేదండి వెహికల్లో, ఎక్కడ కూడా రస్ట్ చూసుకోవచ్చు మీరు. కంప్లీట్గా రన్నింగ్ బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అనమాట. అలాగే ఫ్రంట్ కంప్లీట్ ఫ్రంట్ వ్యూ అండి. ఇది ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. బంపర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి, ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి బంపర్లు కూడా. అలాగే బానెట్ చూసుకోవచ్చు, బానెట్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, ఎక్కడా కూడా రస్ట్ అనేది రాలేదన్నమాట. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్ ఉన్నాయి, ప్రతి ఒక్క గ్లాస్ కూడా. అలాగే చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఫెండర్ అండి. లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ సీల్ టైర్ ఉందన్నమాట. షాకర్స్ ఓకే ఉన్నాయి, ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవండి వెహికల్లో. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. సో గ్లాసెస్ చూసుకోవచ్చు, అన్ని గ్లాసెస్ కూడా ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి పంచింగ్ డ్యామేజ్ అయితే లేవన్నమాట. ఇంటీరియర్ కూడా చూసుకోండి. గ్లాసెస్ చూసుకోవచ్చు, ఎట్లాంటి రిపేర్స్ అయితే జరగలేదు, అన్ని గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఎక్కడా కూడా బీడింగ్ డ్యామేజ్ కానీ పంచింగ్ డ్యామేజ్ కానీ లేదు. చూసుకోవచ్చు, పంచింగ్స్ ఆల్ పంచింగ్స్ ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడ రిపేర్స్ అనేది జరగలేదు అనమాట. సో బీడింగ్లు కూడా ఇప్పటి వరకు ఎవరు బీడింగ్లు అనేది తీయలేదండి. సో ఈ వెహికల్ ఫస్ట్ సేల్ అనమాట. ఇప్పుడు వరకు ఫస్ట్ ఓనర్ పేరు పైనే ఉంది. 2018 నుంచి ఫస్ట్ ఓనరే, సింగిల్ ఓనరే వాడారనమాట. అలాగే గ్లాసెస్ చూసుకోవచ్చు, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఎక్కడ కూడా. క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. ప్రతి డోర్ ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఏ డోర్ పెయింట్ పడినా కానీ, ఏ బంపర్ పెయింట్ పడినా కానీ మీరు ఖచ్చితంగా మీ అమౌంట్ మీరు రీఫండ్ అడగచ్చండి. 100% నాన్ పెయింటెడ్ వెహికల్ అనమాట. ఎక్కడ పెయింట్ అనేది పడలేదు అనమాట, టచ్అప్ అనేది పడలేదు. డిక్కీ కూడా చూసుకోవచ్చు, డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు, పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. చూసుకోవచ్చు, పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడ కూడా. చూసుకోవచ్చు, డిక్కీ డోర్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిందే ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. టైల్ లైట్స్ కూడా ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చినవే ఉన్నాయి. కంప్లీట్గా ఈ వెహికల్ సెల్లార్లో పెట్టిన వెహికల్ అండి. ఎందుకంటే ఎండలో వర్షంలో పెడితే వెహికల్ కలర్ అయితే సేమ్ ఉండదు అనమాట. కంపెనీ నుంచి వచ్చిన కలర్ వచ్చినట్టుగానే ఉంది. చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. పార్కింగ్లో పెట్టారు ఎక్కడో కానీ సెల్లార్లో. సో రైట్ సైడ్ వెనక టైర్ చూసుకోవచ్చు, సీల్ టైర్ అయితే ఉందన్నమాట. అలాగే అండర్ బాడీ కూడా చూసేసుకోండి ఒకసారి. రైట్ సైడ్ రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. అలాగే క్వార్టర్ ప్యానల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు, డెన్స్ అయితే లేవు, రీపెయింట్ కాలేదు. అలాగే ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. చూసుకోవచ్చు, డోర్ కూడా రైట్ సైడ్ వెనక డోరు ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. సో పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ వచ్చినట్టుగానే ఉన్నాయి. సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు, 100కి 90% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ బాటమ్ రిపేర్స్ కానీ ఏం లేవండి, అంత పర్ఫెక్ట్ వెహికల్ అనమాట. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే టైప్లో ఉందన్నమాట వెహికల్ వచ్చేసి. జస్ట్ తీసుకోవడం వాడేసుకోవడం అనమాట. ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మన దగ్గర. సో
సో పంచింగ్ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా పంచింగ్ అనేది డ్యామేజ్ లేదు. రూఫ్ కూడా చూసుకోండి, రూఫ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవన్నమాట. మీకు ఇక ఇంటీరియర్ చూపించి మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తానండి. కేవలం 90,000 మాత్రమే తిరిగింది వెహికల్. 98,000 తిరిగిందండి వెహికల్. సో సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఆన్ చేసినా కానీ సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అవుతుంది. సో మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అనమాట. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్క్ అవుతుంది. ఆల్ స్పీకర్స్ వర్క్ అవుతున్నాయి అనమాట. అలాగే ఏసీ కూడా వర్కింగ్ అనమాట. ఏసీ కూడా వర్కింగ్, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవన్నమాట కంప్లీట్గా. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి, ఇది వీడియో కాబట్టి. సో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి, వర్కింగ్ ఫైన్. అలాగే ట్రాక్ కూడా చేంజ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. మోడ్ కూడా చేంజ్ అవుతుంది, మ్యూట్ బటన్ కూడా వర్కింగ్. వెహికల్ చాలా చాలా రేర్లీ యూజ్డ్ వెహికల్ అండి. ఏసీ కూడా వర్కింగ్ ఫైన్ అనమాట. బానెట్ లేపు, రేర్లీ యూజ్డ్ వెహికల్ అనమాట. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. రేర్ ఏసీ వెంట్స్ కూడా వర్క్ అవుతున్నాయండి. అలాగే మీరు చూసుకోవచ్చు, ఈ కవర్స్ కూడా ఇప్పటి వరకు చింపలేదన్నమాట. నేను ఢిల్లీలో చూశాను ఇంత క్వాలిటీ ఉన్న వెహికల్స్, లోకల్లో అయితే ఈ క్వాలిటీ ఉన్న వెహికల్స్ నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. సో 90/100 ఉందండి వెహికల్ క్వాలిటీ వచ్చేసి. ఇంతకు మించి క్వాలిటీ ఉండవు అనమాట వెహికల్స్, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ ఈ మాత్రం క్వాలిటీ ఉండడమే చాలా రేర్ అనమాట. సో రేర్ ఏసీ కూడా వర్కింగ్ అనమాట, చూసుకోవచ్చు. రేర్ ఏసీ కూడా వర్కింగ్, ఏసీ వర్కింగ్ అనమాట, చాలా బాగా పనిచేస్తుంది ఏసీ వచ్చేసి. సో మీకు ఇంక ఇంజిన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. చూసుకోవచ్చు, టైమింగ్ చైన్ అనేది చేంజ్ కాలేదు, ఇంజన్ పైన స్పాండర్ అనేది పడలేదు, అన్టచ్ ఇంజన్ ఇప్పటి వరకు. అలాగే చూసుకోవచ్చు, బానెట్ పట్టి కానీ రేడియేటర్ పట్టి కానీ యాప్రాన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి, కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సో ఇది కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది లేదండి వెహికల్లో. సో బ్యాటరీ కూడా కొత్తది ఉంది, బ్యాటరీ కూడా 2024లో చేంజ్ చేశారు, జనవరి 2024లో చేంజ్ చేశారు. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం బానెట్ దింపు, ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం 8,50,000 అయితే కస్టమర్ అడుగుతున్నారు. సో ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. 2018 VDI ఎర్టిగా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.